సమాచారం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కటింగ్ చేసిన ఎర్రబెల్లి సారు, ఆటో నడిపిన పొన్నం సారు, లిఫ్ట్ లో వెళ్ళిన బెలూన్ బుగ్గలు, భయపడి బయట కూరుకొచ్చిండ్రు ముగ్గురు. చెత్తను పార్సల్ చేసి పంపింది అక్క, తీసుకుపోయి పారేయాలట రోడ్డు పక్క. చికెన్ లో లివర్ రాలేదని కంప్లైంట్ ఇచ్చిన విద్యార్థులు. లివర్లు మాయం చేస్తున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి సార్. సర్పంచ్ ఎన్నికల ప్రచారమే ఏకదమ్ గా నడిచిందంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం అంతకు మించి నడుస్తున్నది. నడుచుడు అంటే మామూలు నడుచుడు కాదుల్లో, మంత్రుల దగ్గర నుంచి షురూ చేస్తే మాజీ మంత్రులు లీడర్లు ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు. గంపగుత్తగా ఓట్లను బుట్టలేసుకోవాలని చూస్తున్నారు. ముందుగాల మంత్రి పొన్నం సార్ దగ్గరికి వెళ్ళి షురూ చేద్దాం. సారు చూపెట్టండి మీ ప్రచారం. పొన్నం సారా మజాకానా? ఏమన్నా తోలుతున్నాడా ఆటో? ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటో డ్రైవర్ కు మించి నడుపుతున్నాడు. అవో అప్పుడే దించుతున్నాడు. అట్లని సారు ఒక్క ఆటోనే తోలలేదు, డాన్స్ కూడా చేసిండు. సారు వెయ్యండి డాన్స్. సిద్దిపేటలో మంత్రి పొన్నం సార్ ప్రచారం ఇదైతే, ఇటు తొర్రూరులో ప్రచారం చేసిన ఎర్రబెల్లి సారేమో చిలక జోష్ అని చెప్పించుకుంటున్నాడు. ఇటు రావమ్మా చిలక. మళ్ళొచ్చేసారి కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండట ఈ జ్యోతిష్యం చెప్పే కాక. ఇక ఈడికెళ్ళి ఇదే ఊపు మీద పోయిన సారు కటింగ్ షాప్లకు పోయి కత్తెర పట్టుకొని కటింగ్ చేసిండు. ఓ అంత పని చేయద్దు సారు, ముక్కు కట్ చేస్తే ఎట్లా? కానీ ఇక ఈడికెళ్ళి ఇస్త్రీ కొట్టు కాడికి పోయిన సారు ఇట్లా ఇస్త్రీ కొట్టినాక పసుపు దంచ దగ్గరికి పోయి అమ్మలక్కలతో ముచ్చట పెట్టిన సారు కారు పార్టీకే ఓటేయాలని కోరిండు. ఇక ఇది ఎర్రబెల్లి సారు ప్రచారం అయితే, ఇటు మాజీ ఎమ్మెల్యే ఆడూరి రమేష్ అన్నేమో షాయి కొట్టు కాడికి పోయి షాయ్ చేసిండు. అక్కడి నుంచి కటింగ్ షాప్కి పోయి కటింగ్ చేసిండు. అయినా కూడా ఇంతటితో ఆగకుండా వడ్రంగి అన్న షాప్ దగ్గరికి పోయి బాచ పట్టి పని చేసిండు. కానీ లీడర్లు ఎక్కడ తగ్గుతలేరు పోన్రి. అందరికందరూ మస్తు మస్తు అంటే మస్తు పర్ఫార్మెన్స్ పెడుతున్నారు. మనం చేసే మంచి పనులే మనకు మంచి పేరు తీసుకొస్తాయా చెడ్డ పేరు తీసుకొస్తాయా అనేది డిసైడ్ చేస్తుంటాయి. అంతే కదా మరి. మంచి పని చేస్తే నలుగురు షెబ్బాష్ అంటారు, అదే చెడు పని చేస్తే నలుగురు 4 మాటలు అంటారు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, ఈడొక అక్క చేసిన పనికి చాలా మంది ఫిదా అయిపోయి ఆమెను తారీఫ్ చేస్తున్నారు కదా, అంటే వేరే లెవెల్ అంతే. ఇగో ఈ అక్క గురించే చెప్పేది. ఈమెను పొగడనోళ్ళే లేరు ఇప్పుడు. అంతగానం ఏం చేసింది మరి ఈమె అంటే, పోయిన బంగారం దొరికితే తిరిగి తెచ్చిచ్చింది. అవునులా, అక్క పేరు పద్మ. చెన్నైలో మున్సిపల్ కార్మికురాలుగా పనిచేస్తున్నది. ఒక రోజు ఆమె పనిచేస్తుంటే చెత్తలో బంగారం షైన్ దొరికిందట. ఇక అది ఎవరిదో తెలుసుకొని వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చిందట. మామూలుగా ఇప్పుడు బంగారం రేట్లు ఎంత ఉన్నాయో మనకు తెలిసిందేనే. అసొంటప్పుడు కొందరు అబ్బా బంగారం దొరికింది అని చక్కగా తీసుకుపోతారు. కానీ అదే ఈ అక్క పరాయి సొమ్ము మట్టి బిడ్డలు అసొంటిది, ఇది నేను తీసుకపోతే పాపము వాళ్ళు ఎంత బాధపడతారు అని ఆలోచన చేసి వాళ్ళకి ఇచ్చింది. అందుకే ఈమెను అందరూ శబాష్ అంటుంటే, ఇప్పుడు ఏకంగా తమిళ నటుడు పార్థిబన్ ఈమె కాళ్ళు మొక్కి మరీ సన్మానం చేసిండు. చూసిండ్రా ఆమె చేసిన మంచి పని ఆమెను ఎక్కడ నిలబెట్టిందో. అందుకే ఎప్పుడైనా కానీ స్వార్థం కొద్దీ చెడాలోచనలు చేయొద్దు అని చెప్పేది. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, అంతే కదా. తెలంగాణలో ఏ జిల్లాలో ఎట్లా రాజకీయం ఉన్నదో, ఏ నియోజకవర్గంలో ఎట్లా రాజకీయం నడుస్తుందో గానీ, జగిత్యాలనే వేరేనుల్లా ఎమ్మెల్యే సంజయ్ సార్కు జీవన్ రెడ్డి సార్కు నడుమ పచ్చిగడ్డేస్తేనే బగ్గుమనే పంచాది. ఇప్పటికే ఎన్నోసార్లు జీవన్ రెడ్డి సారు మాట్లాడే బయటికే బాధెల్లా పోసుకునే. నేనుండంగా బయటలను ఎట్లా తీసుకుంటారు పార్టీలకు అని ప్రశ్నించే. అయితే ఇప్పుడు సడన్ గా సారు నోటి నుంచి సంతోషం అనే మాట వచ్చింది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఇది కాన్ఫరెన్స్ లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన. ఇప్పటికే నీదితుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఎమ్మెల్యే సంజయ్ సార్ అంటే
సంతోషం నాయనా, ఇప్పటికన్నా నువ్వు ఏ పార్టీలు ఉన్నావో గుర్తుకొచ్చినందుకు అని అనబట్టిండు జీవన్ రెడ్డి సారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పారంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? నీ సంసారం నువ్వు చూసుకో, నా సంసారంలో ఏలు పెట్టొద్దు అని అనుకొచ్చిండు. మరి సంజయ్ సారు బీఆర్ఎస్ఏ అంటుండు, జీవన్ రెడ్డి సారు ఎట్లా కాంగ్రెసే. ఇక ఇప్పటి నుంచైనా ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారా, లేకపోతే మళ్ళంతా కల్గం బుల్గం చేసినట్టు పంచాదులు మోపు చేసుకుంటారో చూడాలి. అంతా సంజయ్ సార్ చేతిలోనే ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్న లీడరు బీఆర్ఎస్ పాలిటిక్స్ చేసుకుంటే జీవన్ రెడ్డి సార్ కూడా ప్రాబ్లం ఉండదు కదా. చూడాలి మరి ఏమైతుందో. ఇవాళ ఇదివరదాంక పత్తలేడు మన రాయేషు. ఏడున్నాడో ఏం చేస్తుండో కదా. ఎంత తొందర వీలైతే అంత తొందర పోయి సబ్మిట్ చేసేయాలి. ఓ డిబ్బిరి, ఆఫీస్కి రాకుండా ఏడ తిరుగుతున్నావు? కొంచెం పనున్నది వాని, అందుకే రాలేదు. ఏం పని? నేనుండే హాస్టల్లో తిండి చక్కగా పెడతలేరు. అంటే ఏ రకంగా? టేస్ట్ ఉంటలేవా? టేస్ట్ సూపర్ ఉంటది. మరి ఇంకేంది? అరే టేస్ట్ మంచిగా ఉంటే సరిపోయిందా అబ్బా. చిక్కుడుకాయ కూర వండితే కూర చిక్కులు ఉంటలేవు, ఆనపకాయలు ఆనలు ఉంటలేవు, పొట్లకాయల పొట్లాలు ఉంటలేవు. చిక్కుడుకాయ చిక్కులు ఉంటలేదా? ఆనపకాయల ఆనలు, పొట్లకాయల పొట్లాలు ఉంటలేవా? అరే ఇంకా ఘోరంగా అన్ని కూరలు వండుతున్నారు కానీ టెంకాయ కూర వండుతలేరంటే. టెంకాయ వండుకుంటారా ఎక్కడన్నా? నీ తలకాయ షెట్నో పాడో చేసుకుంటారు గాని ఎందుకు వండద్దబ్బా, అది కూడా ఒక కాయనే కదా. పిసగినలు వేసిందా ఏంది నీకు? అయినా అసలు ఎవలకు కంప్లైంట్ ఇద్దామని పోతున్నాం ఇప్పుడు? ఇంకెవరికి? ఎంపీడీఓకు అర్జీ పెట్టుకుందామని పోతున్నా. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్తాం. ఓ దేర్దామా కూడా. నీ హాస్టల్లో ఫుడ్ చక్కగా పెట్టకుంటే ఎంపీడీఓ ఏం చేస్తాడు? గాయనకెందుకు అర్జీ పెట్టుకుంటున్నావు? అసలు ఎవరు చెప్పిండ్రు అట్లా పెట్టుకోవాలని నీకు? ఎవ్వరు చెప్పలే. మైబాద్ హాస్టల్ పిల్లగాళ్ళు చేసిన పని చూసి నాకే ఈ ఆలోచన వచ్చింది. బాయ్స్ హాస్టల్ పిల్లగాన్లా? ఎవలాళ్ళు ఏం చేసిండ్రు? మైబాద్ జిల్లా ఇనుగుర్తి ఎస్సీ బాయ్స్ హాస్టల్లా ఒక 8 మంది పిల్లగాళ్ళు కలిసి ఎంపీడీఓకు లెటర్ రాశారు. ఏమని? సార్ మాకు హాస్టల్లో చికెన్ పెడుతున్నారు కానీ అందులో లివర్ లెవెల్లో మాయం చేస్తున్నారు సార్. కాబట్టి మీరు దీని మీద చర్చలు జరిపి లివర్లు మాయం చేస్తున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి సార్. అట్లనే మాకు తిండి టైంకు పెట్టేటట్టు చేయాలి. ఇట్లు వసతి గృహం విద్యార్థులు అని ఒక 8 మంది పేర్లు రాసి మరి అర్జీ పెట్టిర్రు. ఏంది? చికెన్ లో లివర్లు పెడతలేరని లెటర్ రాసిండ్రా? పాపం లివర్ కోసం నాలుక ఎంత లపలపలాడుంటుంది ఆ పిల్లగాళ్లకు. అందుకే అందరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. అయితే వాళ్ళు చేసిరా, నువ్వు చేస్తున్నావా? వాళ్ళంటే సర్కార్ హాస్టల్ పిల్లగాళ్ళు కాబట్టి రాసిండ్రు. అయినా నీదేమన్నా గవర్నమెంట్ హాస్టలా? ప్రైవేట్ హాస్టల్లో పెట్టకుంటే ఎవరేం చేస్తారు? అంతకైతే హాస్టల్ మారు. పోనీ మున్సిపల్ కమిషనర్ కో కలెక్టర్ కో రాయాలి. ఏదో ఒకటి ముంగటేసుకుంటావు ఎప్పటికి. పని చేయరా అంటే పిచ్చి కథలు పడతాడేందో. అల్లీళ్ళు కాదు, నీ మీద కంప్లైంట్ ఇవ్వాలి. అసలు ఊకే నోరు నెత్తినేసుకుంటున్నావు. కానీ భలే చిత్రంగా ఉన్నది పిల్లగాళ్ళు చేసిన పని. సరే, యాళ్లకు బువ్వ పెట్టి ముచ్చటైతే బరాబర్ అరుచుకోవాల్సిందే అధికారులు. కానీ లివర్లు పెడతలేరని కంప్లైంట్ రాసుడే గమ్మతి. మరిగా ఎంపీడీఓ సారు దీని మీద చర్చలు జరిపి చర్యలు తీసుకొని లివర్ లేచి యాళ్లకు తిండి పెట్టేటట్టు చేస్తారో లేదో చూడాలిగా. ఈ టెక్నాలజీ చేయంగా మనుషులు భలే మారిపోతుర్రుల్లా. అయినదానికి కాందానికి చిన్నదానికి పెద్దదానికి ఫోన్ తీసుడు, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుడు, ఇదే కథ. ఇంతకు ముందు ఏదన్నా కావాలంటే దుకాణం పోయి కొనుక్కొచ్చుకునేటోళ్ళు. కానీ అదే ఇప్పుడు అంతా ఫోన్లోనే ఆర్డర్లు. అంతేకాదు, ఎవరికన్నా ఏదైనా పంపించాలన్నా కూడా పార్సల్ సర్వీస్ కూడా వచ్చేటాలకు ఇక అన్ని ఫోన్లలోనే అవుతున్నాయి. మరి ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఈడొక ఆమె ఒకటి పార్సల్ చేసి పంపింది. అదేందో చూస్తే షాక్ అవుతారులా మస్తు. పోషణిచ్యంత్రం పాడుగాను ఇదేం చిత్రముల్లో చెత్తను వారేస్తారని తెలుసు కానీ ఇట్లా పద్ధతిగా ప్యాకింగ్ చేసి పార్సెల్ చేస్తారని తెలుసా? ఎక్కడన్నా చూసిండ్రా? మా తల్లి, ఈ చెత్త కోసం బండిని బుక్ చేసినవా? పాపం ఇది చెత్తని ముందే తెలియక మంచిగా రూట్ మ్యాప్ పెట్టుకొని పోయింది అన్న. ఈ మ్యాప్ సీదా చెత్త కుప్ప దగ్గరికి తీసుకుపోయింది. అరే ఈడ చూపించుతున్నదేంది, ఈడ ఎవరినారని ఇవ్వాలి, ఇది చూస్తేనేమో గిఫ్ట్ పార్సెల్ ఉన్నట్టున్నది కదా అని డౌట్ వచ్చి మళ్ళీ ఈ బైక్ బుక్ చేసిన ఆమెకు ఫోన్ చేస్తే ఆ డబ్బా నా చెత్త కుప్పల వారే అన్నదట. ఆ మాటిని షాక్ అయిన ఈ అన్న అందులో ఏమున్నదో చూస్తే మొత్తం చెత్త.
అయినా ఇంట్లో ఊడ్చి తూడ్చి చెత్త ఎత్తినోళ్ళు ఆ చెత్తను కవర్ల నింపో డబ్బాలేసో చెత్త బండి వస్తే దాంట్లో వేస్తారు, లేదంటే చెత్త కుప్పల వాడేస్తారు. కానీ మరీ చెత్తను కొంట పోయేదానికి ఇట్లా పార్సిల్ సర్వీస్ను వాడుకునేది ఆన్లైన్ను వాడతారని తెలుసు, కానీ మరి ఈ రేంజ్లో వాడతారా? ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యేసరికి మనోళ్ళు రోజు రోజుకి ఇట్లా తయారవుతున్నారు చూడండి అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిరు నెటిజన్లు ఇంటర్నెట్లో. బంగారం రేట్లు బగ్గా పెరిగేసరికి చాలా అంటే చాలా మటుకు దుకాణాలన్నీ ఖాళీగా అంటే ఖాళీగా కనబడుతున్నాయి. ఉల్లా కొనేటోళ్ళు తక్కువ, షాపుల పనిచేసేటోళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. అసలు బంగారం షాపుల గల్లపెట్టెలు మొత్తం ఖాళీ ఉంటున్నాయి కదా. అయితే బంగారం దుకాణాలలో డబ్బులు లేకుంటే డబ్బులు ఉన్న గల్లాపెట్టెలు మాకు తెలియదా అని ఒక దొంగోడు ఎక్కడికి పోయి దొంగతనం చేసిండో చూడుండ్రి. రైట్, ఇగో వీడెనుల్లా బద్మాస్ దొంగగాడు చూడుండ్రి అత్తగారింటికి అల్లుడు పోయినట్టు ఎట్లా నడుచుకుంటూ వచ్చిండో. తెలివి సల్లగుండా చూడుండ్రి, ముఖానికి ఏం కనబడకుండా మాస్క్తోనొచ్చి బండి ముంగట నిలబడి ఎవడొస్తుండు ఎవడు పోతుండని అంతగా అనిపెట్టి ఇగో ఇప్పుడు చూడుండ్రి 1 నిమిషంలో పోయి దుక్నాలకు ఎట్లా దూరిండో. అబ్బర బిడ్డ కథం పో, ఒక్కటంటే 1 సెకండ్ల వైన్స్ దుక్నంలా ఇష్టం వచ్చిన మందు కీసాలను మలిసిండు, అవతల పడ్డాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ విద్యానగర్లో ఉన్న వైన్స్ల చోరీ దొంగతనం ఇది. మరి వీడు ఎన్నిసార్లు ఈ వైన్స్ల మందు కొట్టిండో, ఎన్నిసార్లు కౌంటర్ దిక్కు కన్నే చూసుకుంటూ తాగిండో గాని పైసలకు పైసలు ఎత్తుకపోయిండు, ఫుల్ బాటిళ్లకు ఫుల్ బాటిల్ ఎత్తుకపోయిండు. ఓనర్ కేసు పెడితే పోలీసులు దేవులు ఆడుతుర్రట. కానీ చూడుండ్రి ఏసోంటి దొంగ బడిమెగాళ్ళు మోపైతుర్రో లోకం మీద. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.